I am MS Dhoni. ధోని పూర్తి పేరు మహేంద్ర సింగ్ ధోని. అలాగే అందరూ అతన్ని ముద్దుగా మాహి అని పిలుస్తారు. పాన్ సింగ్ ధోని, శుభాకాంక్షలు, మీకు కొడుకు పుట్టాడు. ధోని 1981 సంవత్సరం జూలై 7వ తేదీన రాంచీలో జన్మించారు. ధోని తండ్రి పేరు పాన్ సింగ్. ఈయన ఒక పంప్ ఆపరేటర్ గా పనిచేసేవారు. తల్లి దేవకి దేవి, ఈమె హౌస్ వైఫ్. ఇక ధోని వాళ్ళ కుటుంబం హిందూ రాజ్పుత్ ఫ్యామిలీ. అలాగే తన పేరెంట్స్ కూడా ఉత్తరప్రదేశ్ లోని వాలి అనే విలేజ్ కి చెందినవారు. అండ్ ధోనికి నరేంద్ర సింగ్ అనే అన్నయ్యతో పాటు జయంతి గుప్తా అనే ఒక అక్క కూడా ఉంది. ధోనికి చిన్న వయసు నుండి ఫుట్బాల్ మరియు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. తను డిఏవి జవహర్ విద్యా మందిర్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఎక్కువగా ఫుట్బాల్ ఆడేవాడు. అంతేకాకుండా తన స్కూల్ ఫుట్బాల్ టీంలో ఒక గోల్ కీపర్ గా అందరినీ ఆదరించేవాడు. అయితే నిజానికి ధోని అనేది వాళ్ళ ఇంటి పేరు. స్పెల్లింగ్ DHAUNI, కానీ స్కూల్ సర్టిఫికేట్స్ లో DHONI గా బై మిస్టేక్ నోట్ చేశారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇదే పేరుని కంటిన్యూ చేశారు. సో ఈ వీడియోలో ఇక్కడ నుంచి ధోని అనే పేరుని మాహి అని సంబోధిస్తాను. అయితే ఒక రోజు మాహి వాళ్ళ స్కూల్ క్రికెట్ టీం కోచ్ అయిన కేశవ్ బెనర్జీ గారు మాహి యొక్క గోల్ కీపింగ్ స్కిల్స్ చూసి ఎంతగానో ఇంప్రెస్ అయ్యారు. నీ పేరేంటి? మహేంద్ర సింగ్ ధోని. స్కూల్ టీమ్ కి కొత్త వికెట్ కీపర్ కోసం వెతుకుతున్నాం. సెలక్షన్స్ వస్తావా? వస్తాను సార్. అంతేకాకుండా మాహిలో స్ఫూర్తి నింపి క్రికెట్ వైపు దృష్టి వెళ్లేలా చేశారు. ఇక తర్వాత వికెట్ కీపర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. కానీ మన మాహి తన కోచ్ తెలియకుండా బ్యాటింగ్ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. ఇంకా అతను చాలా తక్కువ టైంలోనే ఒక మంచి వికెట్ కీపర్ గా బ్యాట్స్మెన్ గా అందరినీ మెప్పించాడు. అలాగే కమాండో క్రికెట్ క్లబ్ లో జాయిన్ అయ్యి తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా అండర్-16 విభాగంలో వినో మంకర్ ట్రోఫీ, కుచ్ బెహర్ ట్రోఫీలను గెలిచి ఇంకా ఇలా చాలా టోర్నమెంట్స్ అద్భుతంగా రాణించి ఒక టాలెంటెడ్ జూనియర్ క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. దీంతో మాహి నేరుగా బీహార్ టీమ్ లో ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అండర్-19 లెవెల్ తో పాటు రంజీ ట్రోఫీని కూడా అద్భుతంగా రాణించి ఇండియా తరపున అండర్-19 లో ఆడాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే అతని కలలు నిజం కాలేదు. డొమెస్టిక్ లెవెల్లో ఎంతో బాగా ఆడినప్పటికీ అండర్-19 కప్ లో ఇండియా తరపున ఆడేందుకు మాహిని సెలెక్ట్ చేయలేదు. కానీ మాహి ఎవరిని బ్లేమ్ చేయలేదు. తను ఆటను మెరుగుపరచుకోవాలని అనుకుని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అయితే మాహి వెనకబడిన ప్రాంతం నుంచి రావడం వల్ల అతన్ని చాలా మంది కొంచెం చులకనగా చూసేవారు. అదే టైంలో పాన్ సింగ్ గారు తన కొడుకు కెరీర్ పట్ల చాలా ఆందోళనకు గురయ్యారు. ఆ క్రికెట్ ని పట్టుకొని కూర్చుంటే జీవితం నాశనం అవుతుందని చెప్పి మాహిని రైల్వే టికెట్ కలెక్టర్ జాబ్ చేసేందుకు ఒప్పించారు. మాహి కూడా తండ్రి మాటను కారణం లేక ఇష్టం లేకపోయినా సరే దాదాపు 3 ఏళ్ల పాటు స్టేషన్ లో ఒక టికెట్ కలెక్టర్ గా పనిచేశాడు. అయితే మాహి ఒకవైపు టికెట్ కలెక్టర్ గా పనిచేస్తూనే క్రికెట్ పై ఇష్టం చంపుకోలేక రైల్వేస్ టీం తరపున క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడు. సరిగ్గా ఈ టైంలోనే అనిమేష్ కుమార్ గంగోలీ అనే అతను మాహికి అండగా నిలబడి ఎంతగానో సహాయం చేశాడు. ఇంకా మాహి రైల్వేస్ తరపున ఎంత బాగా ఆడినా కూడా పై స్థాయికి మాత్రం చేరుకోలేకపోయాడు. అప్పుడప్పుడు అన్ని వదిలేసి తిరిగి వెళ్ళిపోతాం అని కూడా నాకు అనిపిస్తుంది. కానీ అప్పుడు మా నాన్న నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. జాబ్ మరియు క్రికెట్ ఈ రెండింటినీ మేనేజ్ చేయలేక ఎన్నో అవస్థలు పడ్డాడు. కానీ చివరికి ఏదైతే అదైందని టికెట్ కలెక్టర్ ఉద్యోగాన్ని మానేసి ఒక ఫుల్ టైం క్రికెటర్ గా తన కెరీర్ ని మళ్ళీ రీస్టార్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మాహి కెరీర్ ఒక పెద్ద మలుపు తిరిగింది. నేరుగా ఇండియా టీం కి సెలెక్ట్ అవడంతో పాటు ఆ లెవెల్లో తన ఆడిన ప్రతి సిరీస్ లో కూడా పరుగుల వరద సాధించాడు. తనదైన బ్యాటింగ్ స్టైల్ తో హెలికాప్టర్ సిక్స్లు కొడుతూ అందరినీ ఇంప్రెస్ చేశాడు. దీంతో 2004వ సంవత్సరంలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో మాహిని టీంలోకి తీసుకున్నారు. కానీ మొదటి మ్యాచ్ లోనే డెక్అవుట్. అలాగే ఆ తర్వాత కూడా పెద్దగా రాణించలేదు. ఆ సిరీస్ మొత్తం కలిపి కేవలం 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ తనకి ఆ తర్వాత పాకిస్తాన్ తో జరిగిన వన్డే సిరీస్ లో మరో అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ఆ సిరీస్ 2వ మ్యాచ్ లో అతనికి బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ ఇచ్చి 3వ స్థానంలో బ్యాటింగ్ పంపారు. ఇంకా ఆ అవకాశాన్ని పూర్తిగా యూజ్ చేసుకున్న మాహి వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. 123 బంతుల్లో 148 పరుగులు సాధించి తన మొట్టమొదటి సెంచరీని అందుకున్నాడు. ఇంకా అప్పటి నుండి మొదలైన మాహి జోరు ఎక్కడా కూడా తగ్గలేదు. 3 ఫార్మాట్స్ లో కూడా ఒక రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు. 2007వ సంవత్సరంలో టీమిండియా కెప్టెన్ గా మారి మన దేశానికి మొట్టమొదటి T20 ప్రపంచ కప్ ని అందించాడు. అలాగే ఎవరి ఊహలకు అందని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ 2011 వన్డే వరల్డ్ కప్ కోసం ఒక బలమైన టీం ని తయారు చేశాడు. History in the making. India have never won a World Cup in the last 28 years. 28 ఏళ్లుగా మన భారతీయులు ఎదురు చూసిన వన్డే వరల్డ్ కప్ ని మన టీం ఇండియాకే అందించాడు. అంతేకాకుండా 2013వ సంవత్సరంలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీని మన టీం ఇండియాకి అందించి ముచ్చటగా 3వసారి మన టీం ఇండియాని వరల్డ్ లో నెంబర్ 1 గా నిలబెట్టాడు. అలాగే టెస్ట్ క్రికెట్ లో కెప్టెన్ గా మంచి ఫలితాలు సాధించిన ఓవర్సీస్ టూర్ లో మాత్రం అనుకున్న రీతిలో విజయాలు వచ్చేవి కాదు. దీంతో మాహి 2014లో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా టెస్ట్ కెప్టెన్సీతో పాటు టెస్ట్ కెరీర్ ని కూడా గుడ్ బై చెప్పారు.
ఆ తర్వాత 2017 సంవత్సరంలో మాహి పూర్తిగా తన T20 ఓడిఐ కెప్టెన్సీ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించి ఒక ప్లేయర్ కొనసాగాడు. ఆ తర్వాత 2020 సంవత్సరంలో T20 అండ్ ఓడిఐ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్డ్ అయ్యాడు. ఇక మాహి ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే 2008 సంవత్సరంలో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా కొనసాగుతూ ఉన్నారు. సిఎస్కే టీం కి ఏకంగా 5 ట్రోఫీలు అందించాడు. అలాగే ఆ టీం ని 10 సార్లు ఫైనల్ కి తీసుకువెళ్లి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు. ఇలా ఐపీఎల్ కి గానీ టీమిండియాకి గానీ మాహి చేసిన అద్భుతాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక బ్యాట్స్మెన్ గా, వికెట్ కీపర్ గా మరియు కెప్టెన్ గా ఎన్నో అరుదైన గన్సులు సాధించాడు. ఇంకా మాహి యొక్క పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పాకిస్తాన్ పై తన మొదటి సెంచరీ చేసిన ముందు రోజు ప్రియాంక అనే అమ్మాయిని కలిశాడు. అండ్ తన వల్లే మాహికి లక్ కలిసి వచ్చిందని చెప్పి భావించేవాడు. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ప్రియాంక ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆ తర్వాత అతని జీవితంలోకి సాక్షి సింగ్ రావడం అండ్ ఆమెని 2010లో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళిద్దరికి ఒక కూతురు దేవా ధోని 2015లో పుట్టింది. ఇంకా మాహికి ఇండియన్ ఆర్మీ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో ఒక ఆర్మీ ఆఫీసర్ గా అవ్వాలని కలలు కన్నాడు. బట్ ఎనీవే తన కలలు నిజం చేస్తూ ఇండియన్ ఆర్మీ అతనికి లెఫ్టినెంట్ కల్నల్ అని సత్కరించింది. ఇంకా మాహి జీవిత కథని నీరజ్ పాండే అనే డైరెక్టర్ సినిమా రూపంలో చిత్రీకరించి 2016 సంవత్సరంలో MS ధోని ది అన్టోల్డ్ స్టోరీ అనే సినిమా పేరుతో రిలీజ్ చేశారు. అలాగే ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీ మరియు పద్మవిభూషణ్ అవార్డులతో అతన్ని సత్కరించింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.